ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి పూర్ బాయ్స్కు డౌన్ ప్రాడక్ట్ స్టూడెంట్స్కు ఈ కాలేజీలో ఒక వరం. ఇంతకుముందు ఉస్మానియా కాలేజీలో ప్రైవేట్ కన్సల్ట్, ఇంకా ఆదూరులో లేదు, ఇంకా కట్టకొండలో లేదు, ఎక్కడా లేదు. కర్నూలులో మాత్రమే మెడికల్ గవర్నమెంట్ సైన్ ఉండేది కనుక వీఆర్ ఫోర్స్ టు కమ్ హియర్ అండ్ కానీ ఇక్కడే చదివిన కానీ చదవడమే పెద్ద అదృష్టం. మాకు కాలేజీ ఉండడం అదృష్టం, కాలేజీలో చేరడం అదృష్టం, కాలేజీలో ఉన్నటువంటి బ్యాచ్ టీచర్స్ అంతా మాకు చెప్తున్నాను. మాకు లెక్చరర్గా ఎవరు లేరు, మాకంతా గైడ్స్గా ఉండేవాళ్ళు. వాళ్ళు జీవితానికి గైడ్స్గా ఇట్లా చేసుకోండి చెప్పేవాళ్ళగానే ఉంటుంది తప్ప లెక్చరర్స్గా ఎవరు మా దగ్గర పొరుగులు పెట్టిన వాళ్ళు లేరు. కొట్టనివ్వలేదు. మేము కూడా మాకు కూడా అదే ఉంటుంది కనుక కొట్టనే లేదు ఎవరు. మేము అప్పటికి కూడా ఎస్ఎఫ్ఐ మూవ్మెంట్లో ఉండేవాడిని, ఎస్ఎఫ్ఐ యాక్టివిస్ట్గా ఉండేవాడిని, నేను టౌన్ సెక్రటరీగా కూడా చేసేనాను ఎస్ఎఫ్ఐ ఆ క్రమంలో. అందుకని మేము ఎవరికి కూడా వదిలే వాళ్ళం కాదు. ప్రిన్సిపల్ని ఇట్లా తీసినాము, ఒక విషయంలో తీసిచ్చి పంపించినాము. ఇక్కడ నుంచి ఇప్పుడు మా కాలేజీలలో చాలా ధైర్యంగా ప్రవర్తించామని తీసిచ్చి పంపిస్తామని కానీ అయితే సుబ్రహ్మణ్య గారిని మొదటి ప్రిన్సిపల్తో మేము తీసిచ్చి పంపించే స్థాయికి తీసుకుపోయినాము. ఇవన్నీ అప్పట్లో మేము చేసాం. అప్పుడు కాలేజీ కొత్త కాలేజీ పెట్టాలనేటటువంటి ఆలోచనలో అప్పుడు లేవు. కాలేజీ చదువుకున్నాము. ఇక్కడ ఉంది స్థలము. అప్పటికే పేరాల కొండయ్య గారు పెద్దలు ఇక్కడ స్థలం కొని పెట్టినారు అనేటటువంటిది మాకు చెప్పబడింది.